యూదులందరూ కూడా వెళ్ళారు. ఎక్కడికి? యేసు ప్రభు వస్తున్నాడని జనాలు తండోలుగా వెళ్ళి నిలబెడుతూ ఆ సెంటర్కి వస్తున్నాడని అందరూ లైన్ వరుస పెట్టి జనాల సమూహం అంతా కూడా ఏంటి అడావడి, ఏంటి ఈ గోల అని జక్కయ్య చూసినప్పుడు అందరూ కూడా వెళ్తుంటే ఏమైంది అని జక్కయ్య అడిగాడంట. అలా అంటారంట, మా దేవుడు యూదుల రాజైన నజరేతు వాడైన యేసు వస్తున్నాడు. ఈ మాట అనగానే ఈ పాపిష్టివాడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ కోపిష్టి, ఈ దుర్మార్గత కలిగిన మనసు కలిగిన ఈ జక్కయ్య చూసి అంటాడు, యేసయ్యా ఒకసారి నేను కూడా చూడాలి, ఆ యేసయ్యని నేను దర్శించాలి, ఆ యేసయ్యతో నేను ఉండాలి మనసులో అనుకున్నాడండి. శరీరంలో ఏ లోపము లేదు, ఏ అనారోగ్యం లేదు. మరి జక్కయ్య ఎందుకు వెళ్ళాలంటారు యేసయ్య దగ్గరికి? హృదయంలో నెమ్మది లేదు. అంతా సంపాదించుకున్నాడు, అంతా పోగేసుకున్నాడు, అంతా అక్రమంగా దోచుకున్నాడు, కానీ గుండెల్లో మాత్రం ఆనందం లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు. తాను అనుకున్నాడంట, ఒకసారి యేసయ్యని చూడాలి అని మనసులో అనుకున్నాడంట. ఎవరిని చూడాలి? ఆ యేసయ్యని నేను చూడాలి. అయ్యా, ఎంతమంది జనాలు నీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తున్నారే, నా జీవితంలో నెమ్మది లేదయ్యా, నా జీవితంలో ఆనందం లేదయ్యా, నా బ్రతుకులో ఏమీ అర్థం కావట్లేదు, అంతా సంపాదిస్తున్నాను, అన్యాయంగానే బ్రతుకుతున్నాను, కానీ మానసికంగా నలిగిపోతున్నానయ్యా అని తన హృదయంలో అనుకుని వెళ్ళాడండి. వెళ్ళాడు అని మొదటి పాయింట్ అయితే, రెండవది ఆ చెట్టు ఎక్కాడంట అండి. చెట్టు ఎక్కాడంట. ఈ చెక్కయ్య చెట్టెక్కి అలా చూస్తున్నాడంట. ఎవరిని చూడలేదు, ఎవరిని పిలవలేదు, కన్నులు ఎత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక.